హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మొత్తానికి రేవంత్ రెడ్డి మన కేటీఆర్ను ఏం చేయబోయిండు, జైల్లో వేయాలి ఒక్కరోజన్నా అని బాగా నిర్ణయించుకున్నాడు. ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కార్ రేస్లో మొత్తం మీద ఇరికించాలనేటువంటి ప్రయత్నం మీద మొత్తానికి అరెస్ట్ చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చిర్రు. ఇంత అరెస్టు కాస్త ఓన్లీ సంతకాలు తప్ప ఇంకేం ఆధారాలు కనిపించలేదట, ఆధారాలు ఇంకేం లేవట కేటీఆర్కి సంబంధించి. ఇంకేమైనా ఉంటే ఆధారాలు ఖచ్చితంగా సమర్పించాలి అని హైకోర్టు చెప్పిందట. మొత్తానికి ఇక రేవంత్ సర్కారుకు ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు అంటూ హైకోర్టు అయితే నిర్ణయం ఇచ్చేసింది. ఫార్ములా ఈ కేసులో హైకోర్టు మొత్తానికి ప్రశ్నల వర్షం కురిపించింది. కేటీఆర్ సంతకం తప్ప ఇంకేం ఆధారాలు ఉన్నాయని ప్రశ్న. కేటీఆర్ సంతకం తప్ప ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్న వేసిందట హైకోర్టు. ఇక వాళ్ళ దగ్గర ఆధారాలు ఏం లేవు, కేటీఆర్ సంతకం తప్ప. ఆ ఆధారాలు తీసుకురండి, అప్పుడు ఏమైనా అరెస్ట్ చేయడానికి అనుకూలత సానుకూలత ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు అయితే మొత్తం మీద తెరపైకి వచ్చినాయి. ఆధారాలు ఏం లేవట, ఒక సంతకం తప్ప. ఇక ఆధారాలు చూపించాలని కూడా అడిగినటువంటి కోర్టు. కేసు దర్యాప్తు తర్వాత ఆధారాలు ఇస్తామన్న ఏజీ, కేసు దర్యాప్తు తర్వాత ఆధారం ఇస్తామని చెప్పిరట ఏజీ. మొదటికి కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఈ నెల 30 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27న క్వాష్ పిటిషన్ పైన మరోసారి వాదనలు కూడా చేయబోతున్నారట. ఇక కేటీఆర్ టార్గెట్ రాజకీయం నడిపిస్తున్న సర్కారుకు ఆదిలోనే ఎదురు దెబ్బ మొత్తానికి తగిలింది. ఫార్ములా ఈ కేసు రేసుపై ఇక ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు సర్కారు పైన ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక కేసుకు సంబంధించిన ఆధారాలు లేకుండా ఎలా ముందుకు వెళ్తారని కూడా ప్రశ్నించింది. ఇక హైకోర్టు ఆధారాలు చూపించాలని కూడా అడిగితే తీసుకురాలేదని అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇక అటు ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, కేవలం రాజకీయ దురుద్దేశంతో కేసు పెట్టారని కేటీఆర్ న్యాయవాది ఇక కోర్టుకు వివరించినటువంటి అంశం. ఎలాంటి ఆధారాలు మొత్తానికి అటువైపు ఉన్నటువంటి అడ్వకేట్ లాయర్ కేటీఆర్ మీద ఏదైనా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఏం ఆధారాలు లేవు సార్, ఒక సంతకం తప్ప ఇక మిగతా ఆధారాలు ఏం లేవు అని చెప్పిండట. ఇక కేటీఆర్ తరపున ఉన్నటువంటి లాయర్ ఏం చెప్పిండు, ఇది ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోని ఏదో ఓ రకంగా కేసులో ఇరికిద్దామనేటువంటి ఆలోచనతోనే ఇవాళ కేటీఆర్ పైన కక్షపూరితమైనటువంటి కేసు నమోదు చేసిరు ఎఫ్ఐఆర్ చేసిరు. ఇట్లాంటి వాదనలు అయితే వినిపించడం జరిగింది. మొత్తానికి హైకోర్టు అయితే రివర్స్లో చెప్పేసింది, ఇంకా సంతకాలు కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, 30వ తారీఖు దాకా కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు, ఆ లోపు ఏమన్నా ఉంటే తీసుకురండి, అప్పుడు కోర్టు తీర్పిస్తుందని చెప్పింది. మొత్తానికి ప్రశ్నల వర్షం కురిపించింది. హైకోర్టు ఆధారాలు చూపించాలని అడిగితే తీసుకురాలేదని అడ్వకేట్ చెప్పిండట. ఆధారాలు ఏవైనా ఆధారాలు తీసుకురాలేదని చెప్పిండట. ఇది కథ. ఇక ఫార్ములా ఈ కేసులో కీలక మలుపు. కేటీఆర్ అరవింద్ కుమార్ ఇక బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు తీర్పును ఇచ్చిన వెంటనే ఈడీ మళ్ళీ కేసు నమోదు చేసిందంట. ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇక డీటెయిల్స్ కావాలంటూ కూడా ఏసీపీకి లేఖ రాసినటువంటి ఈడీ ఉదయం లేక సాయంత్రానికి కేసు నమోదు అంటూ మొత్తానికి వార్త. ఇకపోతే ఈ కేసులో పైసా అవినీతి లేదు. ఈ కేసుకు ఈ రేసుకు సంబంధించి ఒక పైసా కూడా అవినీతి లేదు అని కేటీఆర్ చెప్తుండు. మంత్రి పొన్నం మాటలతోనూ కేసులో స్కామ్ లేదని తేలింది. ప్రభుత్వం కేసు పెడితే వాళ్ళ ఇష్టం, న్యాయపరంగా కేసును ఎదుర్కొంటాం. ఇకపోతే రైతు రుణమాఫీకి ఓఆర్ఆర్ నిధులు, ఇక టీఓటీ విధానంతోనే డబ్బులు సేకరణ, హోంశాఖ మున్సిపల్ శాఖ ఇక సీఎం దగ్గరుంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి. ఇక మీడియా చిట్చాట్లో మొత్తానికి కేటీఆర్ చెప్పినటువంటి అంశం. ఇక తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించిండు అంటూ ఇక హైకోర్టు ఉత్తర్వులపై హరీష్ మొత్తానికి హర్షం వ్యక్తం చేసినటువంటి అంశం. తొలి అడుగులోనే కేటీఆర్ మొత్తానికి విజయం సాధించిండంటూ హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఇక ఫార్ములా ఈ రేస్ కేసు ఒక డొల్ల ఈ కేసు అనేది ఒక డొల్ల కేసుకు సంబంధించింది. ఇకపోతే కేటీఆర్ చేసినటువంటి తప్పేంటి, అవినీతి జరిగినప్పుడు ఏసీబీ కేసులు ఎందుకు
అవినీతి జరగనప్పుడు అవినీతే జరగనప్పుడు ఏసీబీ కేసులు ఎందుకని అడుగుతున్నటువంటి వర్షన్. ఇకపోతే డైవర్షన్లో భాగమే కేటీఆర్ మీద కేసు, ఏదో ఒక కేసు పెట్టాలి, ఎట్లయినా జైల్లో పెట్టేయాలి అనేటువంటి కుట్ర. ఇక తెలంగాణ భవన్లో మొత్తానికి హరీష్ రావు మాట్లాడినటువంటి అంశం ఇది. మొత్తం మీద బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక్కొక్కరి మీద ఏదో అడ్డమైన కేసు నూకి ఒక్కరోజైనా జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన. మొన్న అల్లు అర్జున్ కూడా ఆయన పేరు ప్రస్తావన చేయనందుకే, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే ఆయన జైల్లో పెట్టించాడు. ఇవాళ అదే పని మీద ఇలా కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను వీళ్ళందరినీ కూడా జైల్లోకి పంపిస్తేనే ఆయనకు మనస్తృప్తి. తిన్నది పైన పడుతుంది జరంతా, లేదంటే ఆయనకు తిన్నది పైన పట్టదు. ఇక ఫార్ములా ఈ రేసు పైన చర్చకు పట్టు. మొత్తానికి ఈ ఫార్ములా ఈ రేసు పైన మొత్తానికి చర్చకు పట్టుబట్టిరు ఈ డొల్ల. మరి ఇది ఎట్లయినా ఫార్ములా ఈ రేస్ అనేది ఒక కుంభకోణం జరిగింది, ఓ లంబకోణం జరిగిందని మాట్లాడారు. మరి జరిగినప్పుడు అసెంబ్లీలో దాని మీద చర్చ ఖచ్చితంగా పెట్టాల్సిందే. మరి ఆ చర్చ పెడదామంటే దానికి సహకరించట్లేదు. మరి ఎందుకు సహకరించట్లేదు? న్యాయం ఉన్నప్పుడు సహకరించాలి. తీవ్ర స్థాయిలో నిరసన తెలిపిన బీఆర్ఎస్, అసెంబ్లీలో గందరగోళం. ఇక బీఆర్ఎస్ సభ్యుల వైపు చూస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అసభ్య సైగలు చేసినారంట. ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక మండలిలోనూ బీఆర్ఎస్ సభ్యుల నిరసన గలం అసభ్యంగా. మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అసభ్య సైగలు చేసిండట. బీఆర్ఎస్ వాళ్ళ దిక్కు చూసుకుంటా ఈ సైగలు భరించలేక వాళ్ళు ఏకంగా దాడికి పాల్పడ్డారు. ఇక చూడరు, ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండలిలోను బీఆర్ఎస్ సభ్యుల నిరసన గలం తెలిపారు. ఇక మండలిలో కూడా నిరసన తెలిపారు. మరి అసెంబ్లీకి పోయి ఆ అసెంబ్లీలో ఏం చేయాలనో గాపం చేయాలి కానీ చిన్నప్పుడు బడిపోరగాను కదా, స్కూల్లో పిల్లలు కదా, ఇంకొన్ని హేళన చేసినట్టు సాటు కూర్చుండి నేను విండుతా, నేను గిచ్చుతా అన్నట్టుగా ఏం హేళన చేసిండో ఆ ఎమ్మెల్యే మొత్తానికి రచ్చరంబోలా అయిపోయింది అక్కడ. ఇక భూభారతికి శాసనసభ ఆమోదం తెలిపింది. మొత్తానికి ఇక ధరణి పోర్టల్ తీసి పాడేసిరు. ఇక భూభారతికి శాసనసభ ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ పైన సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసినారంట. ఇక ఒడిశా సర్కార్ తీసుకొచ్చినటువంటి ధరణినే కాపీ కొట్టారు. నిర్వాహక బాధ్యతలు ఇక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. మొత్తానికి ఇక బిల్లుకు ఆమోదం, సభ నేటికి వాయిదా. మొత్తానికి బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇవాళ సభ నేటికి వాయిదా పడిందట. మొత్తానికి ధరణి అనేది తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిరట. ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే 2 ఎకరాలను 3 ఎకరాలు, 3 ఎకరాలను 4 ఎకరాలు ఇష్టం ఉన్నట్టుగా యాంకెలు మార్చుకొని భూములు మొత్తం అతలాకుతలం అయిపోయినాయట. రైతుల భూములు, ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో, ఎక్కడ ఏం జరిగిందో మొత్తం ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలోనే మొత్తం ఆపరేటింగ్ జరిగిందన్నట్టు. ఇకపోతే భూభారతి ఓ చీకటి చట్టం. ఇక వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతి కూడా ఒక చీకటి చట్టమేనంట. రైతుల పాలిట పిడుగుపాటు, మళ్ళీ అవినీతిని పెంచుతుంది. అసెంబ్లీలో పొంగులేటి పచ్చి అబద్ధాలు. ఇక భూభారతిని నిర్ద్వంద్వముగా తిరస్కరిస్తున్నాం. ఇక మీడియా పాయింట్లో పల్ల రాజేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. ఇక ధరణి అనేదే పెద్ద అవినీతి కుంభకోణానికి అవినీతికి ధరణియే పెద్ద మోసాలు చేసింది, రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను మొత్తం ఆగం చేసిందని చెప్పారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ భూభారతి అనేది ఒక చీటింగ్, పెద్ద చీకటి చట్టం అట ఇది. ఇక దీన్ని తీసుకొచ్చి మరి వీళ్ళు ఎన్ని కుంభకోణాలకు ఎగబడతారో, ఎన్ని దోపిడీలకు ఎగబడతారో అనేటువంటి అంశం అయితే మొత్తానికి తెరపైకి వచ్చింది. ఇలా భూభారతి రైతుల సమస్యలను క్లియర్ చేయడానికి పోర్టల్స్ తీసుకొస్తున్నారా, కొత్త వ్యవస్థలు తీసుకొస్తున్నారా, లేకపోతే ఖజానా సంపాదించుకోవడానికి కొత్త వ్యవస్థలు తీసుకొస్తారో అది ఏం అర్థమవుతలేదు. ఏ రాజకీయవేత్త అధికారంలోకి వస్తే ఆయనకు అనుకూలంగా వ్యవస్థను మార్చుకుంటుండు. ఇక్కడ ముప్పతిప్పలు పడేది సామాన్య ప్రజలే. ఇక భావోద్వేగానికి గురైన లగచర్ల, సొంతూరికి మొత్తానికి చేరుకున్న రైతులు. మొత్తానికి లగచర్లలో 27 మంది రైతులను అట్లాగే పట్నం నరేందర్ని అరెస్ట్ చేసిరు కదా, వాళ్ళు విడుదల కాగానే మొత్తానికి అక్కడ జైలు నుంచి ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు మొత్తానికి భావోద్వేగంతో ఏడుస్తుంది. తండ్రి పైన పడిపోయి ఇక ఖైదీ కంది జైలు నుంచి శుక్రవారం విడుదల. ఇక తీవ్ర ఉద్వేగంతో కుటుంబ సభ్యుల కన్నీళ్లు. ఇక చర్చ అంటే భయం ఎందుకు? ఫార్ములా ఈ రేసు పైన చర్చ జరగాల్సిందే కదా, మరి భయం ఎందుకు? హామీల అమలు చేతకాక కేసులతో డైవర్షన్, సీఎం ఆదేశాలతోనే కేటీఆర్ పై కేసులు. ఇక అసెంబ్లీ మీడియా పాయింట్లో జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. చర్చకు రారయ్య అంటే చర్చ పెట్టడానికి చాతన కావట్లే. ఈ కేసులు ఆ కేసులు మన్ను మశానం ఓ డొల్లా కేసు అట. ఆ కేసు అంత నీచమైనటువంటి కేసు, అంత బేకూఫ్ కేసు ఇంకోట్లేదట, అంత డమ్మీ కేసు అది.
పనికిరాని కేసు అంటే చెత్త కేసు అంటే కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసే చెత్త కేసు అట. ఇక ఫార్ములా రేస్ ప్రతినిధి నన్ను కలిశారు, ఇక నాతో ఫోటో దిగారు, పెండింగ్ నిధులు గురించి అడిగారు, సరే అంటే ఇక రేసింగ్ నిర్వహిద్దాం అన్నారు. ఇక అసెంబ్లీలో ఫార్ములా రేస్పై సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఫార్ములా రేస్ ప్రతినిధి కేటీఆర్ మన రేవంత్ రెడ్డిని కలిసిందట. మళ్ళీ స్టార్ట్ చేద్దామని అడిగిందట. సరే నువ్వు సరే అంటే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అన్నారట. మరి మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేస్తాడే ఈయనే, ఇప్పుడు ఈయన సంపాదిస్తాడు అన్నట్టు డబ్బులు. ఫార్ములా రేస్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. ఫార్ములా రేస్ ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారం ఈ అంశంపై మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంపైన విచారణ అంటూ మొత్తం మీద ఇది కథ. ఇక దీని మీద కూడా విచారణ చేయాలి. మరి రేవంత్ రెడ్డి ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి ప్రతినిధి ఇద్దరు కలుసుకున్నారట, స్టార్ట్ చేద్దామని అనుకున్నారట. ఇక నిండు సభలో ఎమ్మెల్యేలపై దాడి, షాద్నగర్ ఎమ్మెల్యే అసభ్య సైగలు. ఇక హర్యానా మాజీ సీఎం చౌతాల కన్నుమూత. మొత్తానికి హర్యానా మాజీ సీఎం చౌతాల చనిపోయినటువంటి అంశం. కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు చిన్న కేసు అట, అది బుడ్డ కేసు, మామూలు కేసు కాదు. ఇక విద్యార్థుల ముసుగులో విదేశీ కేటుగాళ్ళు, విద్యార్థుల ముసుగులో విదేశీ కేటుగాళ్ళట. దొంగలు వచ్చారు, దొరక్కండి. ఇది ఎక్కడిది కథ? హలో హాస్కీగా ఉందా, హలో హాస్కీగా ఉందా, గొంతు మీరు ఫలానా కదా అంటూ పరిచయం ఉన్నట్లు మొదలైంది సంభాషణ. ఇగో ఫోన్లో దొంగలు వస్తారట, ఈ రకంగా మాట్లాడతారట. మాట్లాడి మన ఉన్నాయన్ని కాజేస్తారేమో మరి మొత్తానికి. అన్నకి ఏమైందో పాపం, ఇగో నెత్తికి చేతి పెట్టుకున్నాడు, ఉన్నాయన్నీ కాజేసినట్టే ఉన్నారు. అలా సాగిన మాటల గీతల ఇక ఆ దాటాలు. ఇక పోతే వీడియో కాల్ చేస్తా అంది, తర్వాత అన్ని మాట్లాడిందట, తర్వాత వీడియో కాల్ చేస్తానని చెప్పిందట. సరే అన్నాడు ఆయన. వీడియో కెమెరా ముందు వయ్యారాలు ఒలకబోస్తూ నగ్నంగా ఇక మారింది. దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించి తనతోనూ అదే పని చేయించింది. 2 రోజుల తర్వాత ఆయన వాట్సాప్కు వీడియో వచ్చింది. అది తనదే, తన బలహీనతను బహిరంగపరుస్తూ ఉందంది మొత్తానికి. ఇక ఆ వీడియోను మీ బంధుమిత్రులకు పంపకుండా ఉండాలంటే అంటూ ఇక బేరం మొదలైపోయిందట మొత్తానికి. ఇగో మొత్తానికి లక్షల్లో డబ్బు లాగేశారు. 2 నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించిందట ఆయన. లక్షలల్లో డబ్బులు గుంజిపారేసిందట. ఫస్ట్ ఫోన్ చేసిందట, మంచిగానే మాట్లాడిందట. సార్ నేను గుర్తుపట్టిరా అది ఇది అన్నదట. ఆయన ఈయనేమనుకున్నాడు, మాకు తెలిసిన అమ్మాయి కావచ్చు అనుకొని ఈయన అనుకున్నాడు. వీడియో కాల్ చేసిందట. ఆమె బట్టలు ఇప్పుడు మొదలు పెట్టిందట. ఈయనను కూడా బట్టలు ఇప్పమని చెప్పిందట మెల్లమెల్లగా. ఈయనతో వీడియో రికార్డ్ చేసి దాన్ని మీ ఈయనకే మళ్ళీ వాట్సాప్ చేసిందట 2 రోజులకు. ఈ వీడియోని అందరికీ పంపిస్తా, లేదంటే డబ్బులు ఇవ్వకపోతే అందరికీ పంపిస్తా అని బ్లాక్మెయిల్ చేసిందట. లక్షలు గొంజినాక ఇంకా అడిగినట్టుంది. ఇక వీని భాగవతం మొత్తం ఈయన భాగవతం చేతిలో పట్టుకున్నది, ఇంకా అడిగినట్టున్నది. ఈయన పోలీసులను ఆశ్రయించిందట. మొత్తం మీద ఈ కథ వెలుగులోకి వచ్చింది. ఇట్లా కూడా దొంగ ఫోన్ కాల్స్ వస్తాయి, జర జాగ్రత్తగా ఉండాలి. ఇక మొత్తానికి ఆడవాళ్ళు అంటేనే కొంతవరకు మంచోళ్ళు ఉంటారు, కొంతవరకు కిలాడీలు ఉంటారు లేడీస్. ఆ కిలాడీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే మనం బాగుపడతాం, లేకపోతే పరిశాన్ అయిపోతుంది. ఇకపోతే గ్యాస్ ట్యాంకర్ ట్రక్ మొత్తానికి గ్యాస్ ట్యాంకర్ ఆ ట్రక్కు మొత్తానికి కొట్టుకున్నాయంట. జైపూర్లో మంటల్లో చిక్కుకుని 11 మంది చనిపోయినటువంటి అంశం. ఇక కేటీఆర్లవి తీవ్రమైనటువంటి నేరాలు. కేసీఆర్ది అటు కేటీఆర్ది ఇద్దరిది కూడా తీవ్రమైనటువంటి నేరాలంట. ధరణి పోర్టల్, ORR, ఫార్ములా రేసు ఇక విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి? ధరణి పోర్టల్లో ORRకి సంబంధించి ఫార్ములా రేసు ఈ మూడిట్లలో వాళ్ళకు ఏ శిక్ష విధించాలి అంటూ మన రేవంత్ రెడ్డి సార్ అడుగుతున్నాడు, మన ముఖ్యమంత్రి సార్. ఇక మీకు తెలుసు కదా, చిన్న కేసులు గవ్వే పనికిరాని కేసులే అవుతున్నాయట. మరి పకడ్బందీ కేసులు అయితే ఏం లేవు, ఎందుకంటే ఆధారాలు ఏం దొరుకుతలేవు. ఇలా ఫార్ములా రేసుకు సంబంధించి
ఈ రేసుకు సంబంధించి ఆధారాలు ఏం లేవట, జస్ట్ సంతకాలు మాత్రమే దొరికినాయట. దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి. మళ్ళీ వీళ్ళు పెట్టిన కేసు కూడా చిన్న కేసు అట, కొట్టుకుపోయేది ఊత్తే కొట్టుకుపోయేటువంటి కేసు పెట్టిరట. దానికి కేటీఆర్ మీద కేసు అయిపోతుందని సంచలనమైనటువంటి వార్తలు. ఇకపోతే ఈ రేసు పైన అసెంబ్లీలోనైనా భారాస కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం. ఈయన చెప్తుండా, రేవంత్ రెడ్డి చెప్తుండా, మరి కేటీఆర్ చెప్తుండా? ఈ రేసు పైనట అసెంబ్లీలోనైనా భారస కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం. ఇక బీఆర్ఎస్ను ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చేందుకే విచారణ. అర్ధరాత్రి భూములు రిజిస్ట్రేషన్ల పైన ఇక దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో భూభారతిపై ఇక చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్ల పైన దర్యాప్తు చేస్తాడంట. అర్ధరాత్రి ఓఆర్ఆర్ అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చి బయటకు చెప్తా అంటుండు మన రేవంత్ సార్. సభలో రభస. ఇక మీరేం అమ్ముకుంటారు మీరు ఇప్పుడు ఏం ఇప్పుడు అమ్మడానికి మీకు ఏం లేదు. ఇంకా ముందు ఇప్పుడు రైతు బంద్ వేయకపోతే, రుణమాఫీ చేయకపోతే, ఏమన్నా అంటే పైసలు ఖజానా గల్లంత అయిపోయాయి, లేకపోయా. మరి ఏం అమ్మితే పైసలు వస్తాయనేటువంటి ఆలోచన మీద మీరు కూడా ఫోకస్ పెట్టి ఉండొచ్చు. మీరు కూడా ముందు ఏం అమ్ముతారో ఇక చూడాలి. ప్రజల సొమ్మును అమ్మి ప్రజలకే పెడుతురు మీరు, కొత్తగానైతే లేదు. ఇక సభలో రభస. ఫార్ములా ఈ రేసు పైన చర్చకు బారాస పట్టుబట్టిందట. ఇక మార్షల్స్ను నెట్టేసి పొడియం వైపు దూసుకెళ్లిన బారాస సభ్యులు. ఇక పలుమార్లు సభాపతి విన్నవించిన ఆగని నినాదాలు. ఇది కథ. ఇక కేటీఆర్ పైన ఈడీ కేసు నమోదంట. ఐఏఎస్ అరవింద్ కుమార్, ఇక విశ్రాంత సిఈ బిఎల్ఎన్ రెడ్డి పైన మొత్తానికి ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఫేమా ఉల్లంఘన పైన దృష్టి సారించనున్నటువంటి కేంద్ర దర్యాప్తు బృందం ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనేటువంటి కోణంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక రంగంలోకి దిగింది. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇక ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇక ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మొత్తానికి 30 వరకు అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు మొత్తానికి ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ను 30వ తారీఖు దాకా అరెస్టు చేయకూడదని చెప్పింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తీసుకొచ్చిన తర్వాతనే అరెస్టు చేయండి అని చెప్పినటువంటి అంశం. ఇకపోతే వెలుగులో వచ్చినటువంటి వార్తలు, ఇది మన బొమ్మ ఏం మోసుకొచ్చిందా. ఇగో సార్ ఇక్కడ రాష్ట్రపతితోని మొత్తానికి చర్చ పెట్టిండు. ఈడ కూర్చున్నాడు చూడు, ఇక ఏం మాట్లాడుతాడు. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ హాజరైన గవర్నర్, సీఎం, మొత్తానికి మంత్రులు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఎట్ హోమ్ నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె గౌరవ విందు ఏర్పాటు చేశారు. ఇక గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, అట్లాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల లీడర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంశం. హాజరైన గవర్నర్, సీఎం హెడ్ హోమ్కు మొత్తానికి హాజరైన వాళ్ళు వీళ్ళంతా. మొత్తానికి శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రాన్ని పర్యటించిపోవడానికి వచ్చినటువంటి రాష్ట్రపతి 21 ఇవాళ వెళ్ళిపోతారు కావచ్చు. ఇవాళ రేపో ఇవాళనే అనుకుంటా తిరిగి ప్రయాణం. ఇకపోతే దేశంలోనే ధరణి పెద్ద స్కామ్ అంట. ఈ ధరణి అనేది దేశంలోనే పెద్ద స్కామ్ అంట. బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు కొల్లగొట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1000 ఎకరాలు కొల్లగొట్టిరట. ఇది దేశంలోనే పెద్ద స్కామ్. వాస్తవానికి స్కామా, మన్నా, మశనమా, దుమ్ము దుమారమా తెలియదు, కానీ అసలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే భూములు మాత్రం అతలాకుతలం చేసారు, ఆగం చేసి పాడేసారు. ఆ దొంగ ఎమ్మెల్యేల వల్లనే ఇవాళ బీఆర్ఎస్ మొత్తానికి నాలకు పడిపోయింది, పాతాళానికి పడిపోయింది. ఇలా ఆ దొంగ ఎమ్మెల్యేల వల్లనే. ధరణి బాగానే చేసింది వర్క్, కానీ
ఆ దొంగ ఎమ్మెల్యేలు సక్క లేకపోవట్లనే ఇవాళ దెబ్బతీసింది వ్యవస్థ అంతా. ఏసీ మొత్తానికి సిబిఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని, ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని అసెంబ్లీలో ఇక బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక ఈ సాఫ్ట్వేర్తో ఇక బీఆర్ఎస్ నేతలు ఎలా వేల ఎకరాలను కూడా తమ పేర్ల మీదకు మార్చుకున్నారని, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఇక బాధితులు అయ్యారని కూడా ఆయన తెలిపినటువంటి అంశం. ఇక జై భీమ్ నినాదాలతో దద్దరిల్లినటువంటి పార్లమెంటు. మొత్తానికి జై భీమ్ నినాదాలతోని పార్లమెంటు దద్దరిల్లిందంట. పార్లమెంటు ఉభయ సభలు ఇక నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇక వింటర్ సెషన్ ఆఖరి రోజు శుక్రవారం ఉభయ సభలు జై భీమ్ నినాదాలతో దద్దరిల్లాయి. మొత్తానికి ట్రక్కును ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్, ఇక 11 మంది మృతి. రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ హైవేపై మొత్తానికి ట్రక్కును ఎల్పిజి ట్యాంకర్ మొత్తం ఢీకొట్టడంతో గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించినటువంటి అంశం. పోతే బీఆర్ఎస్ది కచారా గవర్నెన్స్ అంట బీఆర్ఎస్ వాళ్ళది. ఇక ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు అంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి అంశం. ఇక పవర్ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఇప్పుడు తానా షాహీ నహి ఇక చలేగి అంటున్నారని ఫైర్. అప్పుడట బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి మజ్లిస్ పవర్ను ఎంజాయ్ చేసిరట. బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు పవర్ తెచ్చుకొని ఆ పవర్ను ఎంజాయ్ చేసినారంట. రాష్ట్ర ప్రజలకు ఏం చేయలే, ఎంజాయ్ చేయడానికే వచ్చినట్టుంది. అది ఎంజాయ్ చేయడానికే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టున్నారు అప్పట్లో. మరి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా, మరి బీఆర్ఎస్ వాళ్ళ మీద కక్ష సారింపు చేస్తున్నారా? ఇకపోతే రామాలయం నిర్మిస్తే హిందూ లీడర్ కాలేరు, దేశ ప్రజలంతా సామరస్యంతో కలిసి ఉంటున్నారనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇకపోతే మసీదుల పైన రోజుకో వివాదం కరెక్ట్ కాదన్నటువంటి అంశం. ఇక తప్పులు బయటపడతాయనేటువంటి అంశం మీదనే మొత్తానికి బీఆర్ఎస్ ఆందోళన పైన కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి పేరుతో భూమాతను మొత్తానికి బాధించారని విమర్శ. ధరణి పేరుతోని భూమాతను బాధించారట. తప్పులు బయటపడతాయనేటువంటి ఆలోచన మీదనే బీఆర్ఎస్ ఆందోళన పైన కూనంనేని ఆగ్రహం. బీఆర్ఎస్ ఆందోళన చేయడానికి కారణమట తప్పులు బయటపడతాయనేటువంటి ఆలోచన మీదనే ఆందోళన చేసిరట. ఫార్ములా ఈ రేస్పై ఈడీ కేసు నమోదు చేసిందనేటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడరు, ఇక స్పీకర్ పైకి పేపర్లు విసిరి వెల్లోకి దూసుకెళ్ళి అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన. ఇకపోతే వెల్లోకి దూసుకెళ్లిన హరీష్, కౌశిక్, వివేకానంద, ఇకపోతే అనిల్ జాదవ్ స్పీకర్ పోడియంను కూడా టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు. ఫార్ములా ఈ రేసు అంశంపైన చర్చించాలని కూడా పట్టు. ఇక స్పీకర్ను అవమానించినోళ్లను అరెస్టు చేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసిందంట. బీఆర్ఎస్ ఆందోళనల మధ్య సభ 2 సార్లు వాయిదా పడింది. ఇక నినాదాల మధ్య భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. మొత్తానికి బీఆర్ఎస్ మొత్తానికి రచ్చ చేసిందనేటువంటి అంశం ఇవాళ వెలుగు దినపత్రిక రాసుకొచ్చింది. ఇకపోతే ఎమ్మెల్యే వివేకానందను తోసుకుంటూ స్పీకర్ మొత్తానికి పోడియం వైపు దూసుకెళ్తున్నటువంటి హరీష్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మొత్తానికి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి అంశం. ఇక పోడియం పట్టుకుని హరీష్ నిరసన వ్యక్తం చేస్తున్నట. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చించాలంటూ మొత్తానికి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి చేశారు. ఇక వెల్లోకి దూసుకెళ్లడమే కాకుండా స్పీకర్ పైకి కాగితాలు చింపి విసిరేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ హామీల గురించి మొత్తానికి ప్రశ్నిస్తే అక్రమ కేసులా అని కూడా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు. సభ ప్రారంభం కాగానే ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు. ఇక కీలకమైన భూభారతి బిల్లు అంశంపైన చర్చ ఉందని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇక పలుమార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కోరిన వెనక్కి తగ్గలేనటువంటి అంశం అంట. ఈ కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి అనుమతులు లేవు. కాళేశ్వరం డిజైన్లు చేయడానికి సిడబ్ల్యూసి అనుమతులు లేకుండానే డిజైన్లు చేసిరనేటువంటి వార్త ఇక రాసుకొచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం ఇక వచ్చి అబద్ధాలు చెప్పారు.
కాళేశ్వరం ఓపెన్ కోర్టుకు వివరించిన కేంద్ర జలశక్తి శాఖ ఇక సలహాదారు వెదిరే శ్రీరామ్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే బ్యారేజీల లొకేషన్ల మార్పుపై నిర్ణయం కూడా కేసీఆర్ది. రాజకీయ కారణాలతో మేడిగడ్డకు లొకేషన్ మార్చి ఉండొచ్చు. ఇక ఇన్వెస్టిగేషన్, స్టడీస్, డిజైన్స్, మోడల్స్పై ఓ పద్ధతి ఫాలో కాలేదు. ఇక సరైన ఓ అండ్ ఎం ఇక లేకపోవడము బ్యారేజీలు కుంగడానికి ఓ కారణమట. మేడిగడ్డలాగే ఇక మిగతా 2 బ్యారేజీలు కుంగిపోవచ్చని కూడా వ్యాఖ్య. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో నాకు సంబంధం లేదు. ఇక స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తెలుపుతున్నటువంటి అంశం. ఇక ఏసీబీ దర్యాప్తుకు హైకోర్టు ఓకే. ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేయడానికి హైకోర్టు ఓకే చెప్పిందట. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనను 30 వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు. ఏసీబీ దానకిషోర్కు నోటీసులు, ఇక కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. ఇక తదుపరి విచారణ 27కు వాయిదా పడింది. మొత్తానికి ఏసీబీ వాళ్ళను విచారణ చేసుకోరు అంటూ హైకోర్టు మొత్తానికి ఆదేశాలు జారీ చేసిందట. కేసీఆర్ ఆర్థిక నేరస్తుడంట. కేసీఆర్ ఒక పెద్ద ఆర్థిక నేరస్తుడంట. మన సార్ చెప్తా ఉన్నాడు. అందాల ముఖ్యమంత్రి ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు అని చెప్తున్నటువంటి అంశం. మన డేటా అంతా విదేశీ వాళ్ళ చేతుల్లో పెట్టినట. కేసీఆర్ ఒక ఆర్థిక నేరస్తుడంట. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. ఇవాళ భూభారతి పోర్టల్ తీసుకొస్తారు. మరి ఆ భూభారతి పోర్టల్ మరి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంటుందా? రేవంత్ రెడ్డి ఆపరేటింగ్ చేస్తాడా? మరి అది కూడా ఏ సంస్థకో అప్పచెప్పాలి. మరి మీరు విదేశీ సంస్థ వాళ్ళకి అప్పచెప్తారా? విదేశీయులకు అప్పచెప్తారా? మరి మన దేశీయులకు అప్పచెప్తారా? మరి ఎవరికి అప్పచెప్తారో చూద్దాం. ఇక మీ పోర్టల్ వచ్చిన తర్వాత ఎన్ని భూ సమస్యలు క్లియర్ అయిపోతాయి. మరి ఎంతమంది అరే ఇది బాగుందిరా, రేవంత్ రెడ్డి చేసిన పని చాలా అద్భుతంగా ఉంది, మంచిగా ఉందని మెచ్చుకుంటారా, లేకపోతే దుమ్మెత్తి పోస్తారో చూడాలి. ఇక ముందు ఇప్పుడు ధరణి పోర్టల్ అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను మొత్తం ఆగం చేసింది. లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు వాళ్ళు కాజేసిర్రు. మరి ఇవాళ మీరు భూభారతి పోర్టల్ తీసుకొస్తారు. మరి మీరు ఎకరాల కొద్ది భూములు కాజేస్తారా? మరి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా? కొత్త సమస్యలు వచ్చి ముంగట పడతాయా చూడాలి. ఇక కాగు వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించిండు. వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన డేటా ఖతమైపోతుంది. వాళ్ళు ఒక క్లిక్ చేసిరంటే తెలంగాణ రాష్ట్ర డేటా మొత్తం ఖతమైపోతుందట. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు 1000 ఎకరాలు బదలాయించుకున్నారు. రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు. సరే తీసుకురా, రైతులకు ఉపయోగపడేలా భూభారతి తీసుకొస్తుందంట. ఇది తీసుకొస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారట. మొత్తానికి అసెంబ్లీలో బిల్ పాస్ అయిపోయింది. ఇక నేడో మాపో అన్నట్టుగా అది మొత్తానికి వెలుగులోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా జనవరిలో స్టార్ట్ అయిపోతుంది. ఇక మహా అంటే ఇంకో 10 రోజుల్లో భూభారతి అందుబాటులోకి రాబోతుంది. ఇక రైతులకు ఇక మొత్తానికి ఫార్ములా ఈ రేసు రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినం. ఇక దీనిపైన బీఆర్ఎస్ ఆఫీస్లోనైనా చర్చకు సిద్ధమా అంటూ సవాలంట. ఇదే మొత్తానికి ఇది వ్యవహారం. భూభారతి తీసుకొస్తే అడ్డుపడతా ఉన్నారంట. ఇక వీళ్ళు భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయట. ధరణి పెద్ద కుంభకోణం, ధరణిలో అడ్డమైనటువంటి సమస్యలు వచ్చినాయంట. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తే మొత్తం క్లియర్ అయిపోతారు. చూద్దాం. మరి ఇక ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో భూభారతిలా. రాష్ట్రాలకు ఏటా 2.50 లక్షల కోట్లు ఇవ్వండి కేంద్రాన్ని అడుగుతున్నటువంటి అంశం. ఇక మూలధన వ్యయాల పెంపునకు సహకరించాలి కేంద్రం. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి సూచన. రాష్ట్రాలకు ఏటా 2.50 లక్షల కోట్లు ఇవ్వండి అని చెప్తాడు. అన్ని డబ్బులు ఇస్తే ఏమన్నా పనులు అవుతాయి. వీళ్ళు కూడా వెనకేసుకోవచ్చు. ఇన్ని రాష్ట్రానికి పెట్టచ్చు, ఇన్ని వెనకేసుకోవచ్చు. రాష్ట్రంలో మరో వ్యవసాయ కళాశాల హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తానికి మఠంపల్లిలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. మొత్తానికైతే ఈ కారు రేసు ఏదైతే ఉందో రేవంత్ సర్కార్కు ఒక బిగ్ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ను మొత్తం మీద ఏదో రకంగా అరెస్ట్ చేసి జైల్లో పడేయాలని చూసిండు. అది ఉత్తుత కేసేనట. పెద్ద కేసేం కాదు, ఉత్తుత కేసే. దానికి కూడా హైకోర్టులోకి వెళ్తే హైకోర్టులో విచారణ ఏం జరిగిందంటే వాళ్ళ అడ్వకేటు